జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 22వ శ్లోకము. ఏతైః విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరతి ఆత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, కామము, క్రోధము, లోభము ఈ మూడింటి వల్ల ఆత్మ వేరు, దేహము వేరు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనేటటువంటి జ్ఞానము కలగదు. అంటే ఈ మూడు అజ్ఞానాన్ని కలిగింపచేస్తాయి. ఎప్పుడైతే ఈ మూడింటిని తమ వ్యక్తిత్వములో లేకుండా చేసుకుంటారో అప్పుడే వారు ఆత్మస్వరూప సాక్షాత్కారము కోసమని ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తారు. తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. పరమప్రాప్యమైనటువంటి నన్ను పొందగలుగుతూ ఉన్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు కామక్రోధ లోభములనేటటువంటివే మనలో అజ్ఞానాన్ని కలిగింపచేసి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచనే లేకుండా చేసి ఈ జన్మను నిరర్ధకం చేస్తాయి. కనుక ఆ మూడింటిని మనలో లేకుండా చేసుకున్నప్పుడే ఆత్మస్వరూప సాక్షాత్కారానికి కావలసినటువంటి సాధన ప్రారంభము చేసి ఆత్మస్వరూప ప్రాప్తిని పొంది పరమప్రాప్యమైనటువంటి తనను భగవానుడిని కూడా పొందగలుగుతూ ఉన్నాము అంటూ శ్రీకృష్ణ భగవానుడు కామక్రోధ లోభములను మనలో లేకుండా చేసుకోమని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కామక్రోధ లోభములను మనలో లేకుండా చేసుకునే నిరంతర కృషిని సాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరతి ఆత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి,
ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 330వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బృందావనములో వర్షాలు పడుతూ ఉన్నాయి. బృందావనమంతా సస్యశ్యామలముగా దేదీప్యమానముగా ప్రకాశిస్తూ ఉంది. అట్లాంటి బృందావనములో గోపాలై వృతహారంతుం సబలః ప్రావిశత్ హరిః. అట్లాంటి బృందావనములో శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో సహా గోవులతో, గోపాలులతో పాటు విహరిస్తూ ఉన్నాడు. ధేనవో మందగామిన్య ఊధో భారేణ భూయసా యయుర్భగవతా ఆహూతాః ధృతం ప్రీత్యా స్నుతస్తనాః. శ్రీకృష్ణుడు విహరిస్తూ ఉన్నాడు గోవులతో. గోవులేమో మెల్లిగా నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే
పొదుగు నిండా పాలు ఉండటము చేత ఆ పొదుగుల భారము చేత గోవులు మెల్లగా నడుస్తూ ఉన్నాయి. అది గమనించిన కృష్ణుడు ఒక్కసారి ఆ గోవులన్నింటినీ పేరు పేరున పిలిచాడు. అట్లా కృష్ణ భగవానుడి యొక్క మధురమైనటువంటి కంఠస్వరము, అందులోనూ కృష్ణుడు పిలవగానే ఇక వెంటనే గోవులు వేగంగా పరిగెత్తటం మొదలుపెట్టాయి. శ్రీకృష్ణుడి పైన ఆ గోవులకు ఉండేటటువంటి ప్రేమ అనురాగము వలన వాటి పొదుగుల నుండి ఎవరూ పితకకుండానే పాలు కారుతూనే ఉన్నాయి. విశ్వమోహనమైన వేణు నినాదంబు సరస గంభీర గర్జనము కాగా కరుణా కటాక్ష వీక్షణ సుధావర్షంబు సలిలధారా ప్రవర్షంబు కాక కృష్ణ మేఘంబు బహుతర కీర్తి నొప్పే విమల బృందావన ఆకాశ వీధియందు. నిర్మలమైనటువంటి బృందావనము అనే వినువీధిలో శ్రీకృష్ణుడు అనేటటువంటి మేఘము హాయిగా విహరిస్తూ ఉంది. అట్లాంటి కృష్ణ మేఘము చతుర్దశ భువనములనన్నింటినీ సమ్మోహనపరిచే వేణుగానము అనే గర్జన చేస్తూ ఉంది. ఆ శ్రీకృష్ణుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణముల నుండి ప్రసరిస్తూ ఉండే అమృత వర్షము అనే నీటి జల్లులు హాయిగా వర్షిస్తూ ఉన్నాయి. ఆ భగవానుని యొక్క కడగంటి చూపుల నుండి ప్రసరించే ఆ కరుణా కటాక్ష వీక్షణ వర్షము అందరి తాపములను తీరుస్తూ ఉంది, అంతులేని ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 22వ శ్లోకము. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరతి ఆత్మనః శ్రేయః తతో యాంతి పరాం గతిం. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరతి ఆత్మనః శ్రేయః తతో యాంతి పరాం గతిం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.